స్వార్థపరుడైన వ్యాపారి. ఒక ఊరిలో శంకర్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతను నిత్యం లాభాల గురించి మాత్రమే ఆలోచించేవాడు. రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం కొని, మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఒకసారి అతను తన స్వార్థాన్ని ఉపయోగించి అన్నిటిని దాచివేసి, గ్రామంలో కృత్రిమంగా ధాన్య కొరత తీసుకొచ్చాడు. ఇలా ధరలు పెరిగినప్పుడు అతను మిగతా అన్ని అధిక ధరలకు అమ్మడం ప్రారంభించాడు. ఊరి ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు. రైతులు కోపంతో ఊగిపోయారు. చివరకు వారు గంపగుత్తులు వేసి గ్రామ పెద్దల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పంచాయతీ పెద్దలు శంకర్ను పిలిపించి అన్నారు, "నువ్వు నష్టాన్ని భరించలేవు, కాబట్టి నీ ధనాన్ని గ్రామ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి." తదనంతరం గ్రామ ప్రజలు కలసికట్టుగా పనిచేసి తమ పంటలను నేరుగా మార్కెట్కి అమ్మడం ప్రారంభించారు. వ్యాపారి ధీరంగా ఎదురైనా, చివరికి అతనికి తన తప్పు తెలుసొచ్చింది. మళ్లీ ప్రజల నమ్మకాన్ని పొందడానికి దానం చేసి, సహాయపడే మార్గాన్ని ఎంచుకున్నాడు. నెరిగిన పాఠం: ధనం గౌరవం కాదు, ప్రజల నమ్మకం గెలవడమే నిజమైన సంపద.